ఏమండి ఇలాంటి పనులన్నీ మీకెందుకండి? మీకు అందే పనులు మీరు చెయ్యండి. మీకు అందని పనులు నేను చేస్తానుగా. నాకందే పనులేంటి? బెడ్షీట్స్, సోఫా కవర్స్ మార్చడం, వాషింగ్ మిషన్ లో బట్టలేయడం, ఉతికిన బట్టలు ఇస్త్రీ చేయడం, ఇలాంటివన్నమాట. ఓహో, మరి నాకు అందరి పనులేంటో? ఇలా బల్బులు మార్చడం, కర్టెన్స్ మార్చడం, సీలింగ్ ఫ్యాన్స్ తొడవడం, ఇలాంటివన్నమాట. ఇదిగో చూడు, నాకు అందలేదనుకో స్టూల్ తెచ్చుకుంటాను, ఇంకా అందలేదనుకో నిత్యం తెచ్చుకుంటాను, అంతేగాని నీ సాయం మాత్రం అడగను. ఏంటి నోట్లేదు కొనుక్కుంటున్నావు? మీకు హైటే కాదు, బ్రెయిన్ కూడా పెరగలేదు. అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నా. తలకు నూనె రాసుకున్నావా? రాసుకున్నా. పౌడర్ రాసుకున్నావా? పౌడర్ కూడా రాసుకున్నా. బాయ్. చూసారా అండి, మన వరప్రసాద్కి ఎన్ని తెలివితేటలు వచ్చేసాయో. అప్పుడే పౌడరు నూనె కూడా రాసేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆళ్ళలో పెరగాల్సింది తెలివితేటలు కాదు, పొడుగు. 19 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేం పెరుగుతాను అబ్బో అందా. పెంచుతా, వాడిని ఎలా పొడుగు పెంచాలో నాకు తెలుసుగా. చూస్తా ఉండండి, ఆంధ్ర అమితాబ్ బచ్చన్ చేసేస్తాను. సంజయ్ తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, yes బాటనీ డిపార్ట్మెంట్ ఎక్కడా? అబ్బాయిల బాత్రూమ్ పక్కన. ఓహో, అబ్బాయిల బాత్రూమ్ ఎక్కడా? అమ్మాయిల బాత్రూమ్ పక్కన. అలాగా, అదెక్కడా? ఏ అర్జెంటా? రాయ్, ఇది నా బాటిల్. నీ బాటిల్ అయితే నీ దగ్గర ఉండాలి. ఆ అమ్మాయి బ్యాగ్లో ఎందుకుంది? నా బాటిల్ నా ఇష్టం, నాకు నచ్చిన చోట పెట్టుకుంటాను. అడగడానికి నువ్వెవడివిరా? మర్యాదగా వెళ్ళి ఆ బాటిల్ పట్టరా. ఎక్కడ పడిందో చూసావుగా, వెళ్ళి తెచ్చుకో. రై పద. మా వాడిని ఎందుకు కొట్టావు? వాడు మీ వాడంటే నిన్ను కూడా కొట్టాల్సి వస్తుంది. ఓకే, నువ్వు మా వాడిని కొట్టావు, నేను మీ వాడిని కొట్టాను. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఏం జరిగినా పర్వాలేదు, నేనేం పట్టించుకోను. Come on, all of you go to your classes. All of you go to your classes. All of you go, I say, go, come on, go. Who are you? ఎవరైనా సరే, go to your class. Go to your class, I say. Go. రే, నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఆ రాకేష్ గారిని నన్ను కొట్టినా, నువ్వు చరణ్ గారిని బాగా కొట్టారే. ఎదుటివాడి బ్రెయిన్ లో మనల్ని కొట్టాలనే థాట్ వచ్చే లోపు మన దెబ్బ వాడి మీద పడిపోవాలి. వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. మనం బెండ్ అయితే ప్రతివాడు మన బెండ్ తీయాలనే చూస్తాడు రా. నువ్వు చెప్పింది నిజమే రే. అందుకే ఒకసారి ఆ రాకేష్ గారి ముందు నా బుక్స్ పడిపోయారా, అయినా నేను బెండే తీసుకోలేదు. వాడు వెళ్ళిపోయాక అప్పుడు తీసుకున్నాను రా. నాకు విషయం అర్థమైందిరా. ఏంట్రా అది? నీకు వీపీ పేరే కరెక్ట్ రే. అయినా ఆ రాకేష్ గారికి ఎప్పుడు నా జోలికి రాలే. ఏ ఎందుకని? నువ్వు నా పక్కన ఉంటావు కదరా, అందుకని. నేను నీ పక్కనున్నా లేకపోయినా నువ్వు మాత్రం అమ్మాయిని ఏడిపించకూడదు. ఎవరైనా ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఎందుకంటే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే మనకి రెస్పెక్ట్ ఇస్తారు, మనతో మాట్లాడతారు, మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు. అలాగేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తర్వాత కలుద్దాం. ఓకేరా. Cha